విశాఖ సాగర తీరంలో మరో యుద్ధనౌక ఆవిష్కృతమైంది. తూర్పు నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌక చేరనుంది. సముద్రంలో గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ అందించనుంది. ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములకు సహకారం అందించే సామర్థ్యం నిస్తార్ సొంతం కానుంది. ఇక 80% దేశీయ పరిజ్ఞానంతో ఈ యుద్ధనౌకను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. నిస్తార్ ప్రాజెక్టు వ్యయం 2396 కోట్లు కావడం విశేషం. విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ప్రత్యేక డైవింగ్ టీం, బహుళపక్ష వినియోగ డెక్లు, హెలికాప్టర్ కలిగి ఉండడం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేయనుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి జాతికి అంకితం చేశారు.